హాయ్ ఫ్రెండ్స్, త్రిపుర గార్డెన్స్ వెల్కమ్. నేను ముఖ్యంగా చెప్పబోయేది మొక్కలండి. మొక్కలకి కావలసినటువంటి ఆహారం 6 నెలల వరకు ఇవ్వకుండా ఒకేసారి మంచి ఫుడ్ ఇవ్వడానికి నేను ప్రిపేర్ చేశాను. అది మీకు చూపిస్తున్నాను. దానివల్ల నేను ఫలితం పొందాను కాబట్టి నేను మీకు చూపించాలనుకున్నాను. రండి. ముఖ్యంగా ఈ మందార చెట్టు చూశారు కదా. ఈ మందార చెట్టులో మొగ్గలు వస్తుండేవి, రాలిపోతుండేవి చాలా వరకు. దానికి నేను ఇప్పుడు ఇచ్చిన ఫుడ్ ఇయ్యంగానే నిలబడి ఎన్ని పూలు పూస్తున్నది. ప్రతి మందార పూలు చక్కగా పూస్తున్నాయి. పూలు దేవుడికి నిత్యం ఆరాధించడానికి ఒక పెద్ద పళ్ళ నిండా పూస్తున్నాయి. చక్కగా దేవుళ్ళందరికీ పెట్టుకొని చక్కగా ఉన్నాను. చాలా బాగుంది. అసలు గార్డెన్ కూడా మీకు ఒకసారి చూపిద్దామని తీసుకొచ్చాను. మా జీవామృతం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే ఆవు మూత్రం, గోమూత్రం, గోపేడ, తర్వాత శనగపిండి, బెల్లం కలిపి మామూలుగా అందరూ వేస్తారు. అలా కాకుండా దీంట్లో నేను ఏమేమి కలుపుతున్నానంటే చూపిస్తాను. ఏమండి, దీంట్లో నేను ముఖ్యంగా ఏమేమి కలిపానంటే శనగపిండి, తర్వాత ఆవు పిండి, రాగి పిండి, నువ్వుల పిండి, నల్ల నువ్వుల పిండి, ఈ 4 కలిపాను. శనగ చెక్క నమ్ముతారు కదా, శనగ చెక్క, వేరుశనగతో తీసిన తర్వాత శనగ చెక్క, అది కూడా వేయాలంటే ఇవన్నీ కూడా నేను ఈ పిండిలన్నీ కూడా కలిపేశాను. బాగా కలిపి ఇప్పుడు ఈ జీవామృతంలో కలుపుతానండి. చూడండి. ఇప్పుడు దీన్ని కర్రతో బాగా కలపాలండి. కర్రతో దీంట్లో బాగా కలిపేసేయాలండి. దీంట్లో నేను శనగలు కూడా యాడ్ చేశానండి. అది శనగలు మనం దీనికి వేస్తాం కదా, ఆ శనగలు కూడా వేసానండి. గుడ్డ శనగలు. దీంట్లో కాల్షియము, సల్ఫరు అన్నీ ఉంటాయండి. సర్వం అసలు ఇంకా 6 నెలల వరకు మొక్కలకి ఇంక ఏ పోషాకు ఇవ్వనక్కర్లేదండి. చక్కగా బాగా ఇలా రోజు తెల్లవారి సాయంకాలం కలుపుతూ ఉండాలండి. మూత పెట్టి ఇప్పుడు దీనిపైన ఇలా మూత పెట్టేయాలండి. తెల్లవారి సాయంకాలం ఒకసారి ఈ విధంగా కర్రతో కలుపుకోవాలండి 3 రోజులు. తర్వాత ఇది అప్లై చేసే ముందు మీకు ఇంకోసారి వీడియో తీసి చూపిస్తానండి. ఇది 6 నెలల వరకు ఇది ఇచ్చారంటే 6 నెలల వరకు మొక్కలకి ఎటువంటి పోషణ ఇవ్వనక్కర్లేదు. చక్కగా వస్తాయి. అసలు ఎదురు చూసుకోనక్కర్లా. 6 నెలల వరకు ఇంకా అసలు దానికి నీళ్లు తప్ప ఇంకేమైనక్కర్లేదండి. చక్కగా వస్తాయి. పండ్లు, కాయలు అన్నీ బాగుంటాయి. ఇదిగో చూడండి, దానిమ్మకాయలు చూడండి. దానిమ్మకాయలు చూసారుగా. దానిమ్మ ఇదిగోండి, ఈ చెట్లో కూడా దానిమ్మ. అక్కడ ఇంకోటి ఉంది. ఇదిగో ఇక్కడ పువ్వులు, పూత కూడా చూపించు. పూత చూసారుగా. ఇదే చామంతి మొగ్గలేసిందండి. ఇప్పుడు దీనికి బలమైన ఆహారం ఇవ్వాలి. ఇది ఇచ్చామంటే ఇంకా అసలు పూలు కూడా పెద్ద పెద్దవి పూస్తాయి. మీకే చూపిస్తాను నేను పూసాక. ఆహారం దీనికి ఇచ్చే ముందు ఏ విధంగా నేను ఇస్తానో మీకు ఒకసారి చూపిస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఆహారం ఈనక్కల దీనికి అంత మంచి ఫుడ్ ఇస్తున్నానండి. మీరు చూడండి. చూశారు కదా, నేను చెప్పాను కదా, ఇచ్చే ముందు కూడా ఒకసారి మీకు చూపిస్తాను.